1963 భారత గణతంత్ర దినోత్సవాల్లో కవాతు వందనంలో పాల్గొనడానికి అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రత్యేకంగా ఆహ్వానించిన ఒక స్వచ్ఛంద సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. చరిత్ర తెలియని ఇప్పటి తరానికి ఇది వింతగా అనిపించవచ్చు. కానీ నెహ్రూ అలా చేయడానికి గల ఒక బలమైన కారణం 1962 నాటి చైనా దురాక్రమణ వల్ల జరిగిన యుద్ధంలో గాయపడిన సైనికులకు తక్షణ వైద్యం అందేలా చేయడంలోనూ, శ్రీనగర్ విమానాశ్రయంలో పేరుకుపోయిన మంచు పెళ్లల్ని తొలగించడంలోనూ ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు చేసిన అసాధారణ సేవ. 6 దశాబ్దాల తర్వాత 2020-2022 కాలంలో కోవిడ్ కారణంగా ఉత్పన్నమైన భయంకర పరిస్థితుల్లో అదే సేవా స్ఫూర్తితో పనిచేసిన స్వచ్ఛంద సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. దేశంలో ఏ ప్రమాదాలు, ఉపద్రవాలు ఎక్కడ సంభవించినా ఎవరూ ఆహ్వానించకుండా తనంత తానుగా రంగంలోకి దిగి సేవలందించడం సంఘు ప్రవృత్తి. ఇంతటి సేవాస్ఫూర్తి కలిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆవిర్భవించి ఈ 2025 విజయదశమి నాటికి 100 ఏళ్లు. 1925లో విజయదశమి శుభదినాన కేవలం 5 యువకులతో నాగపూర్లో కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని స్థాపించారు. కేశవరావు పూర్వీకులు తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా బోధన్ దగ్గర కందుకూరు గ్రామానికి చెందినవారు. అక్కడి నుంచి వారు మహారాష్ట్రలోని నాగపూర్ ప్రాంతానికి వలస వెళ్లారు. కేశవరావు పేద కుటుంబంలో జన్మించి కష్టాలు అనుభవిస్తూనే కలకత్తాలో డాక్టర్ విద్య పూర్తి చేశారు. ఆయన బాల్యం నుంచి దేశభక్తి, జాతీయవాదం, భారతీయ సంస్కృతి, ఇతిహాసాల పట్ల మక్కువ చూపేవారు. ఆంగ్లేయులను మన దేశం నుంచి పారద్రోళాలనే భావనతో రగిలిపోయేవారు. అయితే స్వాతంత్ర్యం కోసం పోరాటంలో హింసకు తావుండకూడదని విశ్వసించేవారు. కలకత్తా నుంచి నాగపూర్కి తిరిగొచ్చి స్థానిక యువకులను సమావేశపరిచి వారిని స్వాతంత్రోద్యమంలో పాల్గొనేలా ప్రోత్సహించారు. వారికి అవసరమైన వ్యాయామశాలలు, అఖాడాలు నిర్మించారు. కాంగ్రెస్లో చేరి బాలగంగాధర తిలక్, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, డాక్టర్ ముంజే వంటి నాయకులతో కలిసి పనిచేసి మహారాష్ట్రలో యువ నాయకుడిగా ఎదిగారు. బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని కారాగార శిక్ష అనుభవించారు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొంటున్న సమయంలోనే ఆయన మనసులో ఒక అంతర్బంధనం సాగుతూ ఉండేది. భారతదేశానికి స్వాతంత్ర్యం ఇంతకు ముందు లేదా? ఆ స్వాతంత్ర్యాన్ని ఎందుకు కోల్పోయాం? ఎందుకు మన దేశం 700 సంవత్సరాల పాటు బానిసత్వంలో మగ్గింది? ఈ అంతర్మదనం తర్వాత సుదీర్ఘమైన అధ్యయనం వల్ల ఆయనకు ఒక విషయం స్పష్టమైంది. ఒకప్పుడు ప్రకృతిని ఆరాధించే మన భారతీయులలో ఏకత్వం ఉంది. వర్గం, వర్ణం, భాష, ప్రాంతం, సంప్రదాయం పేరుతో అనైక్యంగా ఉండడం వల్లనే అనేక విదేశీ దండయాత్రల్లో మనం ఓడిపోయాం. తిరిగి దేశానికి పూర్వ వైభవ స్థితిని తేవాలన్న దృఢమైన, అచంచలమైన సంకల్పం ఆయనలో కలిగింది. బృందమే భారతదేశానికి పూర్వ వైభవ స్థితిని తీసుకురాగలదని ఆయన విశ్వసించారు. మన ప్రాచీన ఋషులు, మునులు, సంతులు, తత్వవేత్తలు బోధించిన విషయాలను దృష్టిలో పెట్టుకుని ఆ హిందుత్వం, భారతీయత మూర్తీభవించిన సంఘటిత సమాజాన్ని నిర్మించడానికై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను స్థాపించారు. శిల్పి ఒక రాయిని చెక్కి శిల్పం చేసినట్టుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రతి భారతీయునిలో అంతర్లీనంగా ఉన్న శక్తిని జాగృతం చేసి ఆ వ్యక్తిని క్రమశిక్షణ, దేశభక్తి, జాతీయతతో నింపడానికి తన శాఖల ద్వారా ప్రయత్నిస్తోంది. అలాంటి శాఖల విస్తరణే సంఘు కార్యం. సంఘు ఏనాడు మతంతో ముడిపడలేదు. మతమేదైనా జాతీయతే ప్రధానంగా భావించింది. ఇది నా మాతృభూమి, నా మాతృభూమి కోసం సర్వస్వాన్ని త్యాగం చేస్తాను, అవసరమైతే ప్రాణత్యాగమైనా చేస్తాను అన్న సంకల్పం ఉంటే చాలు. అందుకే సంఘు ప్రార్థన నమస్తే సదా వత్సలే మాతృభూమి అంటూ మొదలవుతుంది. సంఘు స్వయం సేవకులను నిర్మాణం చేస్తుంది. స్వయం సేవకులు తమ బాధ్యతగా సమాజంలో ఉన్నటువంటి అన్ని క్షేత్రాల్లో సంఘు భావజాలాన్ని, సంఘు సిద్ధాంతాన్ని అమలుపరిచేలా బాధ్యతలు తీసుకుంటారు. అలా దేశం గర్వించదగిన నాయకుల్ని తయారు చేసింది సంఘ్. అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, భైరన్ సింగ్ షకావత్, నానాజీ దేశముఖ్, మురళీ మనోహర్ జోషి, బంగారు లక్ష్మణ్, రామ్నాథ్ కోవింద్, వెంకయ్య నాయుడు, నరేంద్ర మోదీ, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ లాంటి వేలాది మందిని రాజకీయ క్షేత్రంలోకి పంపింది. వీరేగాక సమాజానికి కనపడని అనేక మందిని కార్మిక, ధార్మిక, విద్యార్థి, కిసాన్, ఆదివాసీ, సేవ, సామాజిక సమరసత రంగాల్లోకి పంపింది. ఇంకా వివిధ వృత్తి రంగాల్లో కృషి చేసేందుకు ప్రముఖ నాయకులను ఆయా రంగాలకు సంఘు కేటాయించింది.
1940లో కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ పరమపదించిన తర్వాత మాధవ్ సదాశివ గోల్వాల్కర్ సర్సంఘ్ ద్వితీయ చాలక్గా 1940 నుంచి 1973 వరకు దాదాపు 33 సంవత్సరాల పాటు నిరంతర తపోదీక్షతో దేశమంతటా పర్యటిస్తూ పనిచేశారు. అప్పటి వరకు కేవలం మహారాష్ట్ర ప్రాంతానికే పరిమితమైన సంఘాన్ని అఖిల భారతీయ స్థాయిలో విస్తృతపరిచారు. దేశవ్యాప్తంగా సంఘు శాఖలను, ప్రచారక వ్యవస్థను ఉద్యమ స్థాయిలో విస్తరించారు. సమాజంలోని అన్ని రంగాల్లో సంఘు సంస్థలను నిర్మాణం చేసి వాటికి ప్రచారకులను పంపించారు. గురూజీ 1973లో పరమపదించారు. గురూజీ తదనంతరం బాలసాహెబ్ దేవరస్గా ప్రసిద్ధి చెందిన మధుకర్ దత్తాత్రేయ దేవరస్ 1973 నుంచి సర్సంఘ్ తృతీయ చాలక్గా బాధ్యతలు చేపట్టారు. హిందూ సమాజంలో లోతుగా పేరుకుపోయిన అంటరానితనం, అస్పృశ్యత, దేవాలయ ప్రవేశ నిరాకరణ, కులాంతర వివాహాల వ్యతిరేకత లాంటి సామాజిక రుగ్మతల నివారణకై కృషి చేయాలని, దళిత గిరిజన సమాజానికి సేవ చేసి వారిని సంఘటితం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పిలుపు మేరకు స్వయం సేవకులందరూ వేలాదిగా బస్తీల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. సంఘు సేవాభారతి పేరుతో విద్య, వైద్య, నైపుణ్య శిక్షణ తదితర కార్యక్రమాలు ప్రారంభించింది. ఈనాడు సేవాభారతి దేశవ్యాప్తంగా 373 జిల్లాల్లో 35,560 శాఖలతో సేవలు అందిస్తున్నాయి. ఇప్పుడు సామాజిక సమరసత జాతీయ స్థాయిలో పెద్ద ఉద్యమంగా సాగుతోంది. 1975 అత్యవసర పరిస్థితి సమయంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్పై నిషేధం విధించింది. ఆమె నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి పట్టిన గ్రహణాన్ని ఎదుర్కోవడానికి సంఘ్ అన్ని రాజకీయ పక్షాలను, నాయకులను ఏకతాటి మీదకు తీసుకువచ్చేందుకు కృషి చేసింది. లోక్ సంఘర్ష్ సమితి ఆధ్వర్యంలో ప్రముఖ సోషలిస్టు నాయకులైన జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్ లాంటి మహోన్నత నాయకులతో కలిసి సంఘ్ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చేపట్టింది. భారతదేశ చరిత్రలో రెండవ స్వాతంత్ర్య సంగ్రామం అనదగినంత ప్రాముఖ్యత కలిగిన ఈ ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో అనేక మంది స్వయం సేవకులు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడారు. 1947లో దేశ విభజన సమయంలో లక్షలాది మంది కాందసీకుల శిబిరాలను నిర్వహించి వారికి రక్షణ కల్పించి సంఘ్ అండగా నిలబడింది. 1977లో ఆంధ్రప్రదేశ్లోని దివిసీమలో వచ్చిన పెను ఉప్పెనకు ఓళ్లకు ఊళ్లే తుడిచిపెట్టుకుపోయిన సందర్భంలో సంఘ్ తన స్వయం సేవకులను వెంటనే రంగంలోకి దించింది. ఆయా సహాయ కార్యక్రమాలకు ఆర్ఎస్ఎస్ సైక్లోన్ రిలీఫ్ కమిటీలు ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఉప్పెన ఉధృతికి శవాల దిబ్బలుగా మారిన ఓళ్లలో ప్రత్యేకంగా శవసేన పేరుతో ఒక బృందాన్ని తయారు చేసి మరణించిన వారి అంతిమ సంస్కారాలు నిర్వహించే బాధ్యతను సంఘ్ తీసుకుంది. తుపానుతో తీవ్రంగా నష్టపోయిన మూలపాలెం గ్రామాన్ని విరాళాల సహాయంతో పునర్నిర్మించి దీనదయాళపురంగా నామకరణం చేసి అక్కడున్న అందరికీ పక్కా ఇళ్లు నిర్మించింది. వాటిని అప్పటి కేంద్ర విదేశాంగ మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి, ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగానే ప్రముఖ గాంధేయవాది ప్రభాకర్జీ ఆర్ఎస్ఎస్ అంటే రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్ అని కొనియాడారు. సంఘ్ ఏనాడు హింసను బోధించదు, హింసను ప్రోత్సహించదు. కేరళ, ఈశాన్య భారత రాష్ట్రాల్లో దేశ వ్యతిరేక శక్తులు సంఘ్ కార్యకర్తల మీద దాడులు చేశాయి, కిరాతకంగా ప్రాణాలు తీశాయి. కానీ సంఘ్ ఏనాడు ఇలాంటి చర్యలకు పాల్పడలేదు. కుల, వర్ణ, వర్గ వివక్షలకు అతీతంగా సంఘ్ నిర్మాణం జరిగింది. అందుకే ఈ శక్తి అచంచలమైంది. అలా నిర్మితమైంది కాబట్టే ఆర్ఎస్ఎస్ ఇద్దరు సమర్థులైన, నీతిమంతులైన ప్రధానమంత్రుల్ని ఈ దేశానికి అందించగలిగింది. 100 ఏళ్ల క్రితం 5గురితో ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ ఇవాళ దేశంలో కోట్లాది స్వయం సేవకులతో భరతమాత సేవకి తనని తాను పునరంకితం చేసుకుంటోంది.